ఆ, అందులో మీ ఎఫర్ట్ మీరు వద్దనుకుని వదిలేసిన సినిమాలు, ఇంకో హీరోయిన్ చేయవలసి రావడం, లేకపోతే మీరు వస్తుందనుకునే ఛాన్స్ మిస్ అవ్వడం. లేదు, చాలా సినిమాలు నాకు డేట్స్ లేక వదిలేసాము మేము. పెళ్లి సినిమా నేను చేయాల్సింది, తమిళ్లో స్నేహం కోసం చిరంజీవి సార్ సినిమా ఉంది కదండి, అది తమిళ్లో నట్పు కాగా సిమ్రన్ క్యారెక్టర్ నేను చేయాల్సింది, డేట్స్ లేవు. తెలుగులో ఫుల్ బిజీ ఉండే. కేఎస్ రవికుమార్ సార్ వచ్చేసి ఆ సినిమా తమిళ్లో ఒక సినిమా చేశాను అర్జున్ సార్తో నేను. దాని నెక్స్ట్ సినిమా ఆయన నట్పు కాగా చేస్తున్నారు. వచ్చి మా నాన్నకి బాగా క్లోజ్ అయ్యారు. సడన్ గా రూమ్కి వచ్చేసి పేపర్ మీద టక డేట్స్ రాసేసి ఇలా పెట్టేసి ఇది నాకు కావాలని టిక్ కొట్టేస్తే ఆయన రిక్వెస్ట్ చేసి సార్ ఇందులో డేట్లో ఒక్క డేట్ లేదు సార్ తనకి, తెలుగులో ఫుల్ బిజీగా ఉంది. అప్పట్లో తెలుగు మూవీస్ షూటింగ్స్ నేను ఒక రోజుకి 4 మూవీస్ అటెండ్ అయ్యేదాన్ని లోకల్ అయితే. అలాంటిది చెన్నై వెళ్ళాలి, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ట్రావెల్ చేసి నేను చేయాలంటే డేట్స్ కుదిరేది కాదు నాకు. సో అలాగే కొన్ని సినిమాలు మంచి మంచి సినిమాలు అనుకోకుండా చేయలేని సినిమాలు. అదే స్నేహం కోసం పోవడం అంటే పెద్ద కాస్టింగ్ పీస్ అక్కడ వేరేలాగా ఉండేదేమో, అప్పుడు అది చేస్తుంటే అది పెద్ద సక్సెస్ మూవీ అక్కడ చేయడం. అలాగా కొన్ని మూవీస్ డేట్స్ లేక చాలా వరకు మిస్ చేశాను. అవునా? మిమ్మల్ని బాగా పెయిన్ కి గురి చేసిన మిస్ ఏంటి? మిస్సా బాగా పెయిన్ కి గురి చేసిన అప్పట్లో కాదు, కానీ నాకు మ్యారేజ్ అయిపోయింది. అరుంధతి సినిమా ఉంది కదా, అది నేను అంకుల్ని వేరే అరుంధతి సినిమా పెద్ద సక్సెస్ అయిపోయింది. ఆ తర్వాత 2 years 3 years ఏదో ఫంక్షన్లో మీట్ అయ్యా పూర్ణకృష్ణ అంకుల్ని. పక్కనే కూర్చున్నారు. కూర్చుంటే నేను ఇలా అడిగా, ఇలా ఓకే ఏంటి అన్నారు. అంటే అరుంధతి నేను నిజంగా అప్పుడు కరెక్ట్గా ఉండుంటే నాకేమైనా ఛాన్స్ వచ్చేదా అంకుల్ని అడిగాను నేను. మూవీ చూసి ఐ లైక్ ద క్యారెక్టర్, దట్ పోస్చర్ అన్నారు. ఇలా చూసి నేను ఎవరే అంత తొందరగా పెళ్లి చేసుకోమన్నారు అన్నారు. అందులో అంటే అందులోనే ఆన్సర్ ఉంది, వెతుక్కో, చైల్డ్ ఆర్టిస్ట్వి కదా, నాతో చేసావుగా చాలా సినిమాలు. మేబీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్, హీఈస్ నాట్ టెల్లింగ్ దట్ ఎస్ నువ్వు ఉండుంటే చేయాల్సిందే అని చెప్పలా, మేబీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అన్నట్టు చెప్పారు. అప్పుడు ఫీల్ అయ్యా, అయ్యయ్యో మిస్ చేశానే అని ఫీల్. దేని క్యారెక్టర్ మిస్ అయినందుకని పెళ్లి చేసుకున్నదా? దేనికి ఫీల్? రెండు పెళ్లి చేసుకున్నది ఎర్లీగా చేసుకున్నది నాకు తెలుసు, అందరికీ తెలుసు ఎర్లీ మ్యారేజ్ నేను చేసుకున్నది. బట్ ఇలాంటి సినిమా వస్తుందని తెలుసుంటే ఒక 2 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసేదాన్ని. ఏమి మా ఆయన ఎక్కడ పోయేవాడు అంటే అప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది అనుకున్నారండి, రాసి అంటే యూఆర్ ఇందాక మీరు అన్నట్టుగా యూఆర్ వెరీ క్లోజ్ టు ఆల్ ఆఫ్ అస్, ఇటు మీడియాకి కానీ లేకపోతే ఇండస్ట్రీకి కానీ, బికాజ్ మీరు చేసిన క్యారెక్టర్లు కానీ లేకపోతే మీరు చేసిన సినిమాలు, అయితే మీరు మెయింటైన్ చేసిన డిగ్నిటీ ఏదైతే ఉందో దానివల్ల యూఆర్ లవ్డ్ బై ఎవ్రీబడి. అందరూ అనుకున్నారు ఏంటి రాసి ఇలాంటి పిచ్చి పని చేసింది, ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం ఏంటి ఈ టైంలో. వాట్ ఫోర్స్డ్ యూ అండి? మీరు ఎందుకు అంత హేస్టీ డెసిషన్ అది? లేదు, నేను అప్పటికే ఒక 1 year నుంచి నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఐఎమ్ 22 years old. ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. మంత్స్ పక్కన పెడితే ఒక 2 to 3 years నుంచి చేస్తున్నాడు అనుకుందాం. సో 3 years నుంచి మీరు 22 years వరకు ఏంటి స్పాన్ ఎంత ఉందో? 18 years. అంటే తక్కువ స్పాన్ అండి అది. ఇంకెంతకాలం చెప్తాం పెళ్లి చేసుకోవద్దాం మేము ఇంట్లో. అప్పటికే నేను మా అన్నయ్య తెలియకుండా మా అమ్మకి చెప్పున్న అలాగే చూస్తుంది అమ్మ, సంబంధాలు చూస్తున్నారు. అవునండి, చూస్తున్నారు. 3-4 సంబంధాలు వచ్చినాయి. ఆబ్వియస్లీ అప్పటికి అన్నయ్యకి తెలియదు, ఏంటంటే అన్నయ్య ఈజ్ ఇంటూ అప్పుడే తన ఏంటంటే ఒక బిజినెస్ స్టార్టింగ్ దాంట్లో బిజీగా ఉండే. ఇది చెప్తే డిస్టర్బ్ అవుతాడని చెప్పి అమ్మకి చెప్పాను. అమ్మ ఐ థింక్ ఐ వాంట్ గెట్ మ్యారీ, సో కొన్ని రోజులు ఐ వాంట్ టు టేక్ అ బ్రేక్ అని చెప్తే షీ సెడ్ ఓకే ఫైన్. ఏంటంటే షీ న్యూ దట్ చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి వచ్చి ఒక సక్సెస్ చూసి దట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ అ గ్యాప్ అని చెప్తే అమ్మ చూస్తున్నారు. ఈలోపు అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ డిడ్ దిస్, ఒక పెళ్ళ ముద్దు 2 పెళ్ళ ముద్దు సినిమా చేయటం, మా ఆయనతో నాకు పరిచయం అవ్వటం. అటు చూస్తున్నా కానీ తనని ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడం, డిసైడ్ అవ్వడం అన్నీ ఒక 1.5 monthలో అయిపోయింది అంతే. జస్ట్ 1.5 monthలో మా మ్యారేజ్ అయిపోయింది. సో మార్చిలో నేను జనవరిలో ఇక్కడ షిఫ్ట్ అయ్యాను సంక్రాంతి తర్వాత 2004లో. మా మ్యారేజ్ April 23rd జరిగింది. ఓకే. జస్ట్ మా అమ్మమ్మ వచ్చి ఉండే అప్పుడు. ఒక ఇంటి దాన్ని అయ్యో వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళది, ఒక ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోయో పెళ్లి కూడా అయిపోయింది అనుకో, నా పని అయిపోద్ది, అక్షంతలు వేసేస్తా అని. దే వాజ్ జస్ట్ మహాతల్లి ఏం నడుతా అదే నాకు గృహప్రవేశం అయిన అదే ఇంట్లోనే మా మ్యారేజ్ కూడా అయిపోయింది. ఏప్రిల్లో మ్యారేజ్ అయింది. గ్రేట్. కానీ హీరోయిన్లు ఇళ్లలో, ఎందుకంటే మీరే కదా బ్రెడ్ విన్నర్స్. అవునవును, ఒక రకంగా అవును, ఎవరికి ఎన్నున్నా బట్ మీరు బాగా అంటే ధనం పెట్టలు అంటారు చూడు, అట్లాగా మిమ్మల్ని మ్యారేజ్కి ఓకే చేయడం అన్నది ఫ్యామిలీస్ లో అంత సులభంగా నిర్ణయం కాదు. అవ్వలేదు. జస్ట్ కొన్ని జరిగినాయి ఇన్సిడెంట్స్. ఆబ్వియస్లీ వాళ్ళు ఏంటి ఎందుకు జస్ట్ 22 years నా 22 అనేది, సో అట్లీస్ట్ ఒక 24-25
చేసుకోవచ్చు కదా అంటే నో ఐ జస్ట్ మేడప్ మై మైండ్. నాకు ఫస్ట్ నుంచి ఒక ఇది ఉంది, నాకు ఇది కావాలి అంటే ఇంక నేను డిసైడ్ అయిపోతే నాకు అది కావాల్సిందే. ఇన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్స్ నాకు అది కావాలి, దట్స్ ఇట్. అది క్వశ్చన్ మార్క్లో తీసుకుందామా, నచ్చింది తీసుకోనా అని అంటే కనుక దాన్ని వదిలేసుకుంటా దొరకకపోతే. కానీ నాకు అది చెయ్యాలి నేను డిసైడ్ అయిపోయానంటే అది జరిగిపోవాలి. దేనికి పెళ్లికి డిసైడ్ అయిపోయారా, ఇతన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయారా? పెళ్లికి ఆల్రెడీ డిసైడ్ అయిపోయా. 1 year నుంచి ఐ మేడప్ మై మైండ్ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్. బట్ వెన్ ఐ ఎంటర్ ఇన్ టు హిస్ లైఫ్, నివాస్ మా ఆయన లైఫ్లోకి ఎంటర్ అయ్యి చేసుకుంటాను అని నేను చెప్పిన తర్వాత వెన్ వీ బోత్ డిసైడెడ్ దట్ వీ వాంట్ టు గెట్ ఇన్ టు వన్ సపరేట్ లైఫ్, మ్యారేజ్ లైఫ్కి ఎంటర్ అవుదాం అనుకున్నప్పుడు మేడప్ కదా అది కూడా. అఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ టు వర్డ్ మాట తప్పడం నాకు చాలా నచ్చదు. నాకు మాట తిరగలేదు, అలా ఉంటే బాగుంటుందని నా ఫీల్. బాగుంటుంది 100%. ఎందుకంటే ఏదన్నా తప్పక ఏదన్నా ఆబ్వియస్లీ కొన్ని మనం తప్పాల్సి వచ్చింది, తప్పుతాం కొన్ని సిచ్యువేషన్స్, బట్ ఇట్ ఈస్ ఆల్ ఆర్ ఫేట్. బట్ తెలిసి నేను అడిగిన ఒక వ్యక్తిని, ఆబ్వియస్లీ ఆయన వచ్చి ఎవరు మీరే అడిగారా? నేనే అడిగాను. సో ఒక అసోసియేట్ ఏ ధైర్యం చేసి వచ్చి పెళ్లి చేసుకుంటారా మేడం అని అడుగుతారు. మీరు చెప్పండి, మీరు సీనియరే కదా, అడుగుతారా? నేను అడిగిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత చేసుకుందామని డిసైడ్ అయిన తర్వాత ఇంట్లో చెప్పాను. ఇంట్లో అడిగి నేను డిసైడ్ చేయాల, డిసైడ్ అయ్యి ఇంట్లో చెప్పాను. సో అది ఒక 1 month మాకు ఒప్పేసుకున్నారు. అమ్మ ఒప్పేసుకుంది, బికాస్ షీ న్యూ దట్ వాట్ ఐఎమ్. లేదు, షీ మేడప్ హర్ మైండ్. కొన్ని విషయాలు అన్నీ కాదు, కొన్ని విషయాలు కొంచెం మొండిగా ఉంటాను. సో లెటర్ షీ టుక్ అ డెసిషన్. కానీ ఇంట్లో అడగలేదండి మిమ్మల్ని? నువ్వు ఇంత పెద్ద హీరోయిన్, ఇంత పెద్ద సినిమాలు చేసావు, అతనికి ఏం ఇమేజ్ ఉంది, జస్ట్ ఒక అసోసియేట్ ఎడిటర్ డైరెక్టర్ ఏముందని అని మన ఇళ్లలో సినిమా డైలాగులు కూడా ఉంటాయి కదా, అప్పటికప్పుడు మీకు అదే ఏంటిది స్క్రిప్ట్ లేని డైలాగులు. మనకి స్క్రిప్ట్ ఉంటుంది, రాసుకుని మాట్లాడతాం, అప్పుడు స్క్రిప్ట్ కూడా అవసరం లేదండి, ఆన్ ద స్పాట్ వచ్చేస్తుంటాయి డైలాగులు. చెప్పలేదా డైలాగులు ఎవరు ఇంట్లో? మా ఇంట్లో చెప్పారు. వాళ్ళ ఇంట్లో ఆబ్వియస్లీ బికాస్ వాళ్ళకి ఏంటంటే ఒక షాకింగ్ న్యూసే ఉంటది కదా. మావయ్య గారు దేర్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళంతా కూడా. ఈయన ఒక్కరు ఇటు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక్కడ క్రేజ్ ఏంటి, చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి, సినిమాకి రావాలి అనేది. వాళ్ళందరూ వెల్ సెటిల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి అక్కడ. సో ఇలా ఇంట్లో అడిగారు. ఆబ్వియస్లీ అడిగినప్పుడు నేను అన్నాను, నేను అంతేం ఆలోచించలేదు. ఇప్పుడు నేను పెద్ద సినిమాలు సక్సెస్ అయ్యాను కాబట్టి నేను రాసిన్ అయ్యాను. ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ఇంట్రోలో ఒక మాట అన్నారు, అందరు చైల్డ్ టెస్ట్లు సక్సెస్ అవ్వలేదు, కొంతమంది గాయబ్ అయిపోయారు. అలాగైపోయి ఉంటే ఇప్పుడు సక్సెస్ అయ్యావు కాబట్టి ఎస్ నాకు ఒక ఇమేజ్ పర్సన్ కావాలని ఆలోచిస్తున్నావు. సక్సెస్ అవ్వపోయి ఉంటే అంటే ఈయన మనిషి కదా, అప్పుడు ఈయన అసోసియేట్ అని మాత్రం ఒక హీరోయిన్ పెళ్లి చేసుకోకూడదా, తప్పేంటి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.